ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 18వ అధ్యాయం. రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రించటం ఆరంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు. అన్నాచించీకర్ దంపతులకు ఎంతో కాలము షిరిడీలో ఉండి బాబాను సేవించారు. అతనికి 50 సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు. ఒకనాడు శ్యామ, బాబా నీవెందరి కోరికలో తీరుస్తున్నావు, కానీ వీరింతగా సేవిస్తున్న ఒక బిడ్డను కూడా ప్రసాదించవేంటి అన్నాడు. ఆయన నవ్వి, నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేంటి? వీరేమీ అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠ ప్రసాదిస్తాను అన్నారు. ఆయన భావము ఎవరికీ అర్థం కాలేదు. అప్పట్లో అన్నాకొక కోర్టు వ్యాజము 3 సంవత్సరాలు గడిచింది. దానిని గురించి ఎప్పుడడిగినా అల్లా మేలు చేస్తాడు అనేవారు సాయి. ఒకరోజు అతడు వ్యాజంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు వ్రాశారు. అది తీసుకుని దీక్షిత్ అన్న కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులై, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఈ ఉత్తరం అవతల పారేయండి అని కసిరారు. కొద్ది నెలల తర్వాత కోర్టువారు అన్నాకు అనుకూలంగా 1800 రూపాయలకు డిగ్రీ చేశారు. ఆ భక్తులిద్దరూ సంతోషంతో బాబా దగ్గరికి వచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు. ఆయన నవ్వి, అది నేనేం చేసుకుంటాను, నాకు ఇల్లా కుటుంబమా, నువ్వే తీసుకో అన్నారు. చివరకు సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మత్తుకు ఆ పైకం వినియోగించారు. అందుకే అక్కడ లక్ష్మీబాయి, దామోదర్, బాబరే అనే ఆ దంపతుల పేర్లుంచారు. ప్రతిరోజు ఉదయము 5 గంటల ప్రాంతంలో భక్తులందరూ ఛత్రచామరాలు, దండాలు తీసుకొని హారతికి మసీదు చేరేవారు. ఒకరు బాబా పక్కన నిలిచి ఛత్రం పడితే ఒకరు చామరంతో వీస్తుండేవారు. అప్పుడు మేగుడు అంతా సిద్ధం చేసి బాబాకు ఆరతిచ్చేవాడు. వెంటనే భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై అని ఎలుగెత్తి చాటి తాళాలు చేతులు తడుతూ ఆరతి పాడేవారు. హారతి తమ ఎదుర తిరగకుండా ఛత్రచామరాలు పట్టినవారు దూరంగా ఒదిగి నిలిచేవారు. తరువాత ఒక్కొక్కరే సాయికి నమస్కరించి ఊదీ తీసుకుని కాలకృత్యాలకు వెళ్ళేవారు. కొద్దిమంది బాబా సన్నిధిలో కూర్చుండేవారు. అలా రోజుకు 4 హారతులు జరిగేవి. మేగుడు జీవించి ఉన్నంతకాలం అతడే హారతిచ్చేవాడు. తరువాత బాపూసాహెబ్ జోగ్ ఆ కార్యక్రమాన్ని స్వీకరించాడు. అవి నేటికి ఇలానే జరుగుతున్నాయి. రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సాయి లెండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు మొదట మసీదు ముంగిట వాద్యగాళ్లు చేరి మేళం వాయించేవారు. టోపీ, దండం, ప్రత్యేక దుస్తులు ధరించిన 2 సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు. వారందరితో కలిసి సాయి బయటికొచ్చి మసీదు మలుపులో మారుతి ఎదురికొచ్చి అటువైపుకు కుడి చేత్తో చిత్రమైన సైగలు చేసేవారు. తరువాత 4 దిక్కుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ ఏవో సైగలు చేసేవారు. తరువాత గురుస్థానం దగ్గరున్న వీధుల కూడలిలో నిలిచి అచ్చటి వేప చెట్టు వైపుకు చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లు సైగలు చేసేవారు. తరువాత మిగిలిన 3 దిక్కుల వైపుకు అలాగే సైగలు చేసేవారు. వాడాలోని వారు, అప్పుడే షిరిడీ చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించి నమస్కరించుకునేవారు. తరువాత గురుస్థానం దగ్గరున్న వీధుల కూడలిలో నిలిచి అచ్చట వేప చెట్టు వైపుకి చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లు సైగలు చేసేవారు. తరువాత మిగిలిన 3 దిక్కుల వైపుకు అలాగే సైగలు చేసేవారు. వాడాలోని వారు, అప్పుడే షిరిడీ చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించి నమస్కరించుకునేవారు. తరువాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల కూడలిలో నిలిచి సైగలు చేసేవారు. ఇప్పుడు అక్కడ గుర్తుగా గూటిలో సాయి పాదుకలు ప్రతిష్ఠించారు. అక్కడ పిలాజీ గురవు ఇల్లు మాత్రమే ఉండేది. అక్కడి నుంచి లెండీ కనిపించేది. ఒకరోజు ఆ సమయంలో లెండీలోని ఒక చెట్టును ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు. అది చూసి గురువు కుమారునితో, సాయి ఆ చెట్టును నరకవద్దని చెప్పు, దానికి ప్రాణం ఉంటుంది అన్నారు. ఆ యువకుడు, వాళ్ళు మనం చెప్తే వింటారా అన్నాడు. క్షణంలో బాబాకు కోపం వచ్చి, వెధవా, నీకెంత తెలివి పెరిగిందిరా అని అతన్ని పక్కనే చూస్తూ కూర్చున్న బూటీ, జోగ్, ఫస్లేలను కూడా కొట్టారు. కానీ మరుక్షణమే శాంతించారు.